We can divide it into two types. One is normal stress. And another one is shear stress. మళ్ళీ నార్మల్ స్ట్రెస్ కూడా రెండు రకాలు వస్తుంది అనమాట. ఇది కూడా మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటంటే అది డైరెక్ట్ ఆర్ యాక్సియల్ స్ట్రెస్. డైరెక్ట్ ఆర్ యాక్సియల్ స్ట్రెస్. ఇంకోటి వచ్చేసి బెండింగ్ స్ట్రెసెస్. మన షియర్ స్ట్రెసెస్ కూడా అలాగే టూ టైప్స్. డైరెక్ట్ షియర్ స్ట్రెస్, టార్షనల్ స్ట్రెస్. డైరెక్ట్ షియర్ స్ట్రెస్, నెక్స్ట్ వచ్చేసి టార్షనల్ స్ట్రెస్. సో స్ట్రెసెస్ ఇలా మనం 4 విధాలుగా టూ టైప్స్. మళ్ళీ డైరెక్ట్ స్ట్రెసెస్ వచ్చేసి నార్మల్ స్ట్రెస్ టూ టైప్స్, డైరెక్ట్ ఆర్ యాక్సియల్ స్ట్రెస్, నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ కూడా అదే టూ టైప్స్ ఉంటుంది, డైరెక్ట్ షియర్ స్ట్రెస్, టార్షనల్ స్ట్రెస్ అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనం సైన్ కన్వెన్షన్. సైన్ కన్వెన్షన్ తీసుకుంటే మనకు ఎలా ఉంటుందంటే, మనం ఇప్పుడు సపోజ్ ఒక గ్రాఫ్ షీట్ తీసుకున్నాం అనుకున్నాం. ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది పాజిటివ్ వై యాక్సిస్, అలాగే ఇది నెగిటివ్ వై యాక్సిస్. ఇక్కడ మనకు తెలిసిందే కదా, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ప్లస్. సో ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మనకు ప్లస్ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏదైనా కానీ ఐదర్ మనము ఎక్స్ యాక్సిస్ ఇలా తీసుకున్నా, నెక్స్ట్ ఇలా వై యాక్సిస్ ఇలా తీసుకున్నా, ఇది అనేది పాజిటివ్ సింబల్తోనే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తీసుకుందాం. ఇప్పుడు ఇది ఫస్ట్ అనుకున్నాం, మనం ఫస్ట్ కోఆర్డినేట్. మనం సెకండ్ దాంట్లో తీసుకున్నాం. సెకండ్ దాంట్లో ఏమవుతుంది అంటే మైనస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ ఉంది, వై యాక్సిస్ లో ప్లస్ ఉంది. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనకు మైనస్ అవుతుంది అనమాట. అంటే ఎక్స్ యాక్సిస్ లో ఇలా ఉన్నప్పటికీ, నెక్స్ట్ ఇలా ఉన్నప్పటికీ మనకి ఏమవుతుంది, మైనస్ వస్తుంది, సైన్ కన్వెన్షన్. నెక్స్ట్ అలాగే ఇక్కడ తీసుకుందాం, మైనస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ వై యాక్సిస్, అంటే థర్డ్. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. దట్ మీన్స్ ఇలా కానీ, లేదంటే సారీ ఎక్స్ యాక్సిస్లో ఇలా కానీ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్లో తీసుకుంటే మనకేమవుతుంది, ఎక్స్ యాక్సిస్ వచ్చేసి ప్లస్ ఉంది, వై వచ్చేసి మైనస్ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్ అంటే ఇలా ఉన్నప్పుడు. సో మనం దీన్నే ఒక బాక్స్ రూపంలో ఏదైనా రాసుకుంటే కనుక సింపుల్గా ఎక్కడ మనకు ప్లస్ వస్తుంది, షియర్ స్ట్రెస్ అనేది చూసుకుంటే కనుక సపోజ్ మనం ఇక్కడ ప్లస్ అనుకున్నాం అనుకోండి. సో ఇది ప్లస్ ఇది అంటే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండేది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఉండేది తీసుకుందాం. థర్డ్ క్వాడ్రంట్లో ఉండేది ఏమొస్తుంది,
సారీ. నెక్స్ట్ ఇలా వచ్చేసి ఇలా ఉంది. సో ఇది పాజిటివ్ సైన్ కన్వెన్షన్ తీసుకుందాం. నెక్స్ట్ ఇది నెగిటివ్ సైన్ కన్వెన్షన్ది తీసుకుందాం. అంటే సెకండ్ క్వాడ్రంట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఎలా ఉన్నాయండి. సెకండ్ క్వాడ్రంట్లో వచ్చేసి సైన్ కన్వెన్షన్ ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వాడ్రంట్. సో ఇలా మనం సైన్ కన్వెన్షన్ అనేది యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్ట్రెస్ అనేది ఏ టైప్ ఆఫ్ క్వాంటిటీ, ఏ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పుకునే ముందు ఫస్ట్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏమి, వెక్టార్ క్వాంటిటీ ఏమి, తర్వాత టెన్సార్ క్వాంటిటీ అనేది ఏమి, బేసిక్స్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ స్కేలార్ క్వాంటిటీ అంటే ఏమంటే the physical quantity which have only magnitude and does not have any direction is known as the scalar quantity. అంటే ఒక క్వాంటిటీకి ఏదైతే ఉందో దానికి జస్ట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉన్నాయి దీనికి, స్పీడ్, టైము, మాస్ ఇట్లా ఉన్నాయన్నమాట. స్పీడ్ అంటే ఏమి, ఎంత వేగంతో మనం వెళ్తున్నాం అనేది ఉంటుంది. టైం కూడా అంతే, క్వాంటిటీ ఉంటుంది కానీ దానికి డైరెక్షన్ ఉండదు, ఏ డైరెక్షన్లో పోవడం. మాస్ అంతే, క్వాంటిటీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ దానికి డైరెక్షన్ ఉండదు అనమాట. ఇటువంటివన్నీ స్కేలార్ క్వాంటిటీస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏమంటే ది ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ వన్ డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్ ఉండి ఒక డైరెక్షన్ మాత్రమే ఉంటే దాన్ని వెక్టార్ క్వాంటిటీ అంటాం. ఫోర్స్ ఉంది మనకు, ఫోర్స్ ఏదైనా మనం ఒక బాడీ పైన అప్లై చేసినాం అనుకోండి, ఇది ఉంది, ఈ బాడీ పైన ఫోర్స్ ఇక్కడ అప్లై చేసినాం అనుకోండి, సో ఈ డైరెక్షన్ లో మనకి వెళ్తుంది. సో ఫోర్స్ అనేది ఒక డైరెక్షన్ అనేది ఉంది. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్ అప్లై చేసిన తర్వాత ఏదైతే మనకి డిస్ప్లేస్మెంట్ వస్తుందో దానికి కూడా సమ్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇది వెక్టార్ క్వాంటిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కాకుండా మనకి ఏముంది, నెక్స్ట్ టెన్సార్ క్వాంటిటీ. టెన్సార్ క్వాంటిటీ అంటే ది ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ 2 or more డైరెక్షన్స్. ఇది ఇంపార్టెంట్. మనకు ఎందుకు ఈ స్కేలార్ వెక్టార్ గురించి చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే, మనకు బేసిక్ ఏమంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెయిన్, స్ట్రెస్ అనేది ఏ టైప్ ఆఫ్ మీనింగ్ వస్తాయి, అవి ఏ క్వాంటిటీస్ అనేవి మనకి ఎగ్జామ్కి అడుగుతారు అనమాట. అందుకోసమని మనం డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్ అండ్ 2 డైరెక్షన్స్ ఉంటాయంటే కొంచెం ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఫస్ట్ స్కేలార్ అంటే ఏమి, వెక్టార్ అంటే ఏమని చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. అంతే తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదు. సో ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యావ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ 2 or more డైరెక్షన్, 2 లేదా అంతకన్నా ఎక్కువ డైరెక్షన్ ఉంటే దాన్ని టెన్సార్ క్వాంటిటీ అంటారనమాట. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ సెకండ్ ఆర్డర్ టెన్సార్ క్వాంటిటీస్ అనమాట. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ రెండు వచ్చేసి సెకండ్ ఆర్డర్ టెన్సార్ క్వాంటిటీస్. అంటే దీనికి 2 డైరెక్షన్లు ఉంటాయన్నమాట. అవి ఏవో అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తామంటే 3D స్ట్రెస్ ఎలిమెంట్ అనేది ఒకటి డ్రా చేస్తే మనకు అర్థమవుతుంది అనమాట. 3D స్ట్రెస్ ఎలిమెంట్ అనేది ఒకటి డ్రా చేద్దాం. సపోజ్ ఇప్పుడు సాలిడ్ క్యూబ్ ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు సపోజ్ మనకు ఇక్కడ సిగ్మా ఎక్స్ఎక్స్, ఇది సెకండ్ ఆర్డర్ టెన్సార్ క్వాంటిటీ అనేది ఏమనేది చెప్తాం. ఫస్ట్ సిగ్మా ఎక్స్ఎక్స్. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఏమవుతుంది, షియర్ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా దీనికి. సో ఇక్కడ ఏదైతే ఉందో టౌ ఎక్స్వై. నెక్స్ట్ జెడ్ డైరెక్షన్లో తీసుకుంటే ఇక్కడే దీనికే టౌ ఎక్స్ జెడ్ అవుతుంది. సో ఇలా మనం రాసుకుంటాం అన్నమాట. అదే వై యాక్సిస్ పైన తీసుకున్నాం అనుకోండి,
సిగ్మా వైవై. నెక్స్ట్ వచ్చేసి టౌ వైఎక్స్. నెక్స్ట్ జెడ్ డైరెక్షన్లో తీసుకుంటే టౌ వైజెడ్. అలాగే ఇక్కడ కూడా సిగ్మా జెడ్ టౌ జెడ్ఎక్స్ టౌ ఎక్స్వై. ఇలా దీనికి 3D స్ట్రెస్ ఎలిమెంట్ అని అంటాం అనమాట. ఇక్కడ ఏమవుతాయంటే ఇక్కడ ఏమవుతాయంటే మనకి రెండు ఉన్నాయి. నార్మల్ స్ట్రెస్ ఉంది, షియర్ స్ట్రెసెస్ ఉంది. నార్మల్ స్ట్రెస్ అంటే ఏమంటే చెప్తా. ఇప్పుడు సిగ్మా ఎక్స్ఎక్స్ ఏదైతే ఉందో సిగ్మా ఎక్స్ఎక్స్, సిగ్మా వైవై అండ్ సిగ్మా జెడ్ ఆర్ నార్మల్ స్ట్రెసెస్. నెక్స్ట్ షియర్ స్ట్రెసెస్ ఏమైతే ఉన్నాయంటే టౌ ఎక్స్జెడ్, టౌ ఎక్స్వై, టౌ జెడ్ఎక్స్, టౌ వైజెడ్, టౌ జెడ్ఎక్స్, టౌ ఎక్స్వై. ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఏమవుతాయంటే షియర్ స్ట్రెసెస్ అవుతాయి అనమాట. దీనికి ఇప్పుడు మనము సెకండ్ ఆర్డర్ టెన్సార్ క్వాంటిటీ అన్నాం కదా, ఇక్కడ సిగ్మా ఎక్స్ఎక్సే తీసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దీనికి ఏమవుతుందంటే ఒక ఎక్స్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటే ప్లేన్ని డినోట్ చేస్తుంది. అంటే ఎక్స్ ప్లేన్ ఉందా, వై ప్లేన్లో ఉందా, జెడ్ ప్లేన్లో ఉంది అనేది. నెక్స్ట్ ఒకటి వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ స్ట్రెస్. ఇది స్ట్రెస్ డైరెక్షన్ని చూపిస్తుంది అనమాట. సో స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్ కూడా అంతే, ఇది కూడా అంతే. రెండు డైరెక్షన్ అనమాట, ఒకటి ప్లేను, ఒకటి స్ట్రెస్. ఒకటి వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ ప్లేన్. గుర్తుపెట్టుకోండి బాగా, ఇవే అడిగేది మీకు ఎగ్జామ్కి. స్ట్రెస్ అనేది సెకండ్ ఆర్డర్ టెన్సార్ క్వాంటిటీ. అవి ఏమంటే ఒకటి వచ్చేసి ప్లేన్కి ఒక డైరెక్షన్ ఉంటుంది, ఇంకో దానికి స్ట్రెస్కి ఒక డైరెక్షన్ ఉంటుంది. దీన్ని మనం మ్యాట్రిక్స్ రూపంలో రాస్తే ఎట్లా రాస్తాం అనేది చూద్దాం. స్ట్రెస్ దట్ ఈస్ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే సిగ్మా ఎక్స్ఎక్స్, టౌ ఎక్స్ఐ, తర్వాత టౌ ఎక్స్జెడ్, తర్వాత టౌ వైఎక్స్, సిగ్మా వైవై, టౌ వైజెడ్, తర్వాత టౌ జెడ్ఎక్స్, టౌ జెడ్వై, తర్వాత సిగ్మా జెడ్. ఇది 3D స్ట్రెస్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి నార్మల్ స్ట్రెసెస్ మనకి. రిమైనింగ్ ఆల్ ఆర్ షియర్ స్ట్రెసెస్. ఇక్కడ మనం చూసుకున్నామంటే టౌ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు టౌ వైఎక్స్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ టౌ ఎక్స్వై ఈజ్ ఈక్వల్ టు టౌ వైఎక్స్. అలాగే టౌ ఎక్స్జెడ్ ఈజ్ ఈక్వల్ టు టౌ జెడ్ఎక్స్, లేకపోతే టౌ వైఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టౌ ఎక్స్వై. అట్లా మనకు ఏమంటే ఒక పాయింట్ రాసుకోండి ఇక్కడ చిన్నగా, ఒక నోట్ పాయింట్ మాదిరి రాసుకున్నాం. షియర్ స్ట్రెసెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ ఆర్ shear stresses acting on mutually perpendicular planes are equal in magnitude and complementary in nature. ఇది మనకు అడుగుతుంటాడు, ఆప్షన్స్ లో ఇస్తుంటాడు అనమాట ఇటువంటి పాయింట్స్. సో ఇక్కడ ఏంటంటే చూపిస్తా. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్ సార్. హలో, మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్ సార్. ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్. అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉంటుంది, కాకపోతే సైన్ ఆపోజిట్ గా ఉంటుంది అనేది దాని ఉద్దేశం అనమాట. రాసుకున్నారా? ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్. ఓకే. ఇప్పుడు నేను రాసినాను కదా, టౌ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టౌ వైఎక్స్ అనేది. ఇది చూడండి, ఇక్కడ
టౌ వైఎక్స్ మనకి ఏమైంది ఈ డైరెక్షన్ లో ఉంది, అలాగే టౌ ఎక్స్వై అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ మనకి ఇలా ఈ డైరెక్షన్ లో కాంప్లిమెంటరీ నేచర్ లో అనేది ఉంటుంది అనమాట. పర్పెండిక్యులర్ గా ఉంటాయి మ్యూచువల్ లో, పర్పెండిక్యులర్ గా, అదే అది చెప్పినది. షియర్ స్ట్రెసెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ప్లేన్స్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ కాంప్లిమెంటరీ ఇన్ నేచర్. దట్ మీన్స్ నేచర్ ఏదైతే ఉందో మనకు సైన్ అనేది సైన్ కన్వెన్షన్ మారొచ్చు, కానీ కాంప్లిమెంటరీ అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే మాదిరి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ స్ట్రెస్ టెన్సార్ గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ టెన్సార్. అదేవిధంగా ఇప్పుడు మనకు స్ట్రెస్కి ఎలాగైతే ఉందో అలాగే స్ట్రెయిన్ కూడా ఉంటుంది. ఇంకా మనకు స్ట్రెయిన్ కూడా 2 రకాలుగా డివైడ్ చేస్తాం అన్నమాట మనం. స్ట్రెయిన్ కూడా ఏమవుతుందంటే 2 రకాలు. ఇది కూడా నార్మల్ స్ట్రెయిన్ అండ్ షియర్ స్ట్రెయిన్. నార్మల్ స్ట్రెయిన్కి వచ్చేసి మనం ఎప్సిలాన్తో డినోట్ చేస్తాం. అదేవిధంగా షియర్ స్ట్రెయిన్ని మనం వచ్చేసి 5తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ ఆ మ్యాట్రిక్స్ ఎలాగైతే మనం డ్రా చేసాం అలాగే దీనికి కూడా ఒక డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏమొస్తాయంటే ఎప్సిలాన్ ఎక్స్ఎక్స్, నెక్స్ట్ వచ్చేసి ఎప్సిలాన్ వైవై, నెక్స్ట్ అండ్ ఎప్సిలాన్ జెడ్ వచ్చేసి దీనికి నార్మల్ స్ట్రెయిన్కి వస్తాయన్నమాట. అలాగే షియర్ స్ట్రెయిన్కి ఏమొస్తాయంటే సారీ ఉంది, ఇది కొంచెం 5xy ఆర్ 5yx, నెక్స్ట్ 5xz, 5yz, నెక్స్ట్ 5zx, సారీ 5zx, 5xz, 5zx, 5yz, 5zy, ఇలా షియర్ స్ట్రెయిన్ అనేది ఉంటుందన్నమాట. దీనికి కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ దీన్ని మనం ఎలా చూపిస్తామంటే డయాగ్రామ్ రూపంలో ఇలా ఉందనుకున్నాము. నెక్స్ట్ దీనిపైన ఇట్లా మనము షియర్ స్ట్రెస్ అనేది అప్లై చేస్తే సో బాడీ అనేది ఈ విధంగా డిఫార్మేషన్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉందంటే 45 degrees ఉంటుంది అనమాట. 45 degrees, సారీ ఈ యాంగిల్ని మనం 5తో డినోట్ చేస్తున్నాం. ఈ యాంగిల్ వచ్చేసి 5. ఇది వచ్చేసి దిస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు ఇలా చూపిస్తాం అనమాట. అంటే ఇక్కడ 5/2, ఇక్కడ కూడా 5/2 వస్తుంది. ఇక్కడ కూడా
ఇది ఇక్కడ వచ్చేసి 90 - 5 అనేది వస్తుంది. ఈ రీజియన్లో 90 - 5. సో దీనికి స్ట్రెయిన్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుందంటే ఇది కూడా మనకు 3/3 మ్యాట్రిక్స్ మాదిరిగా వస్తుంది అన్నమాట. ఎప్సిలాన్ XX ఎప్సిలాన్ XX బై XY/2. నెక్స్ట్ వచ్చేసి 5XZ/2. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 5PX/2 ఎప్సిలాన్ బై Y 5YZ/2. నెక్స్ట్ ఇక్కడ సరే ZX/2 ZY/2 ఇది ఎప్సిలాన్ ZZ. ఇది మనకు స్ట్రెయిన్ మ్యాట్రిక్స్ అన్నమాట. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, టోటల్ షియర్ స్ట్రెయిన్ ఇన్ XY ప్లేన్. ఎగ్జాంపుల్ మరి ఏమైనా రాసుకుంటే మనకి ఏమవుతుందంటే టోటల్ షియర్ స్ట్రెయిన్ ఇన్ XY ప్లేన్ వచ్చేసి ఏమవుతుందంటే 5XY or 5YX is equal to 5XY/2 plus 5YX/2. ఇదేం పెద్దగా ఏం అడగడు, కాకపోతే నార్మల్ స్ట్రెయిన్ ఎలా ఉంటుంది, 3 డైరెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పుకునే విధానం కోసం ఇది చెప్పాలి కాన్సెప్ట్, కాబట్టి చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదేం రాదులేండి. నెక్స్ట్ ఏముంది మన ఫేవరెట్ హుక్స్ లా రాసుకోండి. హుక్స్ లా అంటే ఏమంటే ఫర్ యూనియాక్సియల్ లోడింగ్ stress directly proportional to strain up to proportionality limit. Up to proportionality limit for uniaxial loading, biaxial loading, triaxial loading. హుక్స్ లా అనేది మెయిన్ గా మనం ఎక్కడ ఈ టెన్షన్ టెస్ట్ అప్లై చేసినప్పుడు యూనియాక్సియల్ లోడింగ్ లో అప్లై చేస్తాం కాబట్టి జస్ట్ ఫర్ యూనియాక్సియల్ లోడింగ్ స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ ఏదైతే ఉందో అది హుక్స్ లా అనేది చెప్తుంది అనమాట. హుక్స్ లాకి అబ్రివేషన్ అది. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంది కదా, సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్. ఈ అనేది ఏమవుతుందంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం అనమాట. Young's modulus of elasticity. For mild steel, this value is equal to 2 into 10⁵ Newton per mm square. Okay. ఫస్ట్ ఈ హుక్స్ లాకు అజంప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హుక్స్ లాకు ఏమేమి అజంప్షన్స్ తీసుకున్నాం అనేది, ఈ అజంప్షన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మెటీరియల్ ఈజ్ హోమోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏమంటే ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వాల్యూమ్. అంటే ఒక
ఒక మెటీరియల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఆ వాల్యూమ్ మొత్తం మీద ప్రాపర్టీస్ ఆర్ త్రూఅవుట్ ద వాల్యూమ్ ఈక్వల్ గా ఉండాలని అంటున్నాడు అనమాట. హోమోజీనియస్ అంటే మీనింగ్. లేదంటే కానీ ఇన్ వన్ డైరెక్షన్ అట్ ఆల్ పాయింట్స్. ఇది 2 రకాలుగా అడుగుతాడు అనమాట మనకి. ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వాల్యూమ్, ఫస్ట్ పాయింట్ ఇది. అంటే ఇప్పుడు మనము దీన్ని అర్థం చేసుకోవడానికి జస్ట్ ఒక చిన్న బొమ్మ మాదిరి కొంచెం డ్రా చేసుకుందాం. సో ఇట్లా మనం ఒకటి తీసుకున్నాం అనుకోండి. సో అదే ఒక బార్ తీసుకున్నాము. సో ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వాల్యూమ్ అంటే ఒక డైరెక్షన్లో, ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ పాయింట్ నుంచి ఒక డైరెక్షన్లో ఈ ప్రాపర్టీస్ అన్ని సేమ్గా ఉంటాయని దాని మీనింగ్ అన్నమాట. ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వాల్యూమ్ ఆర్ డెన్సిటీ ఈస్ కాన్స్టాంట్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక డైరెక్షన్లో మాత్రమే మనకు ఈక్వల్గా ఉంటే అది హోమోజీనియస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ ఈజ్ ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ మీన్స్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఒక పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు మనకి ఏమవుతాయంటే ప్రాపర్టీస్ అన్ని ఈక్వల్గా రావాలన్నమాట. ఒక పాయింట్ నుంచి తీసుకుంటే ఎక్స్ యాక్సిస్లో కానీ వై యాక్సిస్లో కానీ నెక్స్ట్ జెడ్ యాక్సిస్లో కానీ ఈక్వల్గా ఉంటాయి అంటే ఒక్క పాయింట్ దగ్గర. అది వచ్చేసి అట్ ఆల్ పాయింట్స్ ఇన్ వన్ డైరెక్షన్. ఇది ఇన్ ఆల్ డైరెక్షన్స్ అట్ ఏ పాయింట్. డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇవే మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. మెటీరియల్ ఈజ్ లీనియర్ ఎలాస్టిక్. దట్ మీన్స్ ఆఫ్టర్ అన్లోడింగ్ ఒరిజినల్ డైమెన్షన్స్ ఆర్ రికవర్డ్, నో పర్మనెంట్ స్ట్రెయిన్ ఈజ్ రికార్డెడ్. ఓకే, 3 అజంప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి హోమోజీనియస్, దట్ మీన్స్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వాల్యూమ్, దట్ మీన్స్ డెన్సిటీ ఈస్ కాన్స్టాంట్. లేదంటే కానీ దాన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు, ఇన్ వన్ డైరెక్షన్ అట్ ఆల్ పాయింట్స్. ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇన్ వన్ డైరెక్షన్, అదే ఐదర్ ఎక్స్ డైరెక్షన్ ఆర్ వై డైరెక్షన్ ఆర్ జెడ్ డైరెక్షన్. ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇన్ వన్ డైరెక్షన్ అట్ ఆల్ పాయింట్స్. నెక్స్ట్ మెటీరియల్ ఇస్ ఐసోట్రోపిక్. ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అట్ ఏ పాయింట్. ఒక పాయింట్ దగ్గర అన్ని డైరెక్షన్స్ లో ఈక్వల్ గా ఉంటుంది, అది ఐసోట్రోపిక్. మెటీరియల్ ఈజ్ లీనియర్ ఎలాస్టిక్ అంటే ఆఫ్టర్ అన్లోడింగ్ ఒరిజినల్ డైమెన్షన్స్ ఆర్ రికవర్డ్, దట్ మీన్స్ నో పర్మనెంట్ స్ట్రెయిన్ ఆర్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఈజ్ సెటప్ ఆన్ లోడింగ్. లోడింగ్ చేయడం వల్ల ఎటువంటి దానిపైన డిఫార్మేషన్ కానీ పర్మనెంట్ స్ట్రెయిన్ కానీ లేకపోతే దాన్ని లీనియర్ ఎలాస్టిక్. నిన్న మనం ఒక క్వశ్చన్ లో కూడా వచ్చింది మనకు, ఫర్ స్ట్రక్చరల్ అనాలిసిస్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ అని. అక్కడ మనకు ఆప్షన్స్ లో వచ్చింది లీనియర్ ఎలాస్టిక్ అని. గ్రాఫ్ డ్రా చేస్తే మామూలుగా ఇలా వస్తుంది కదా, దీనికి ఎలా వస్తుంది గ్రాఫ్ డ్రా చేస్తే? లీనియర్ ఎలాస్టిక్ మీన్స్ లీనియర్ గా ఉండి ఇక్కడ నుంచి ఎలాస్టిక్ గా ఉంటుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. సో ఇలాగే ఉండాలన్నమాట, ఇది అజంప్షన్ దీనికి. నెక్స్ట్ కొన్ని నోట్ పాయింట్స్ చెప్పుకుందాం, ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతారంట. హుక్స్ లా ఈజ్ వ్యాలిడ్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్. దట్ మీన్స్ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ అయితేనే మనకు హుక్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. హుక్స్ లా బేస్ మీదనే మనకి మొత్తం నెక్స్ట్ సబ్జెక్ట్ అంతా హుక్స్ లా బేస్ మీద నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. మిగతావన్నీ ఏమన్నా పాయింట్స్ ఉన్నాయి. ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ ఆర్, ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అంటే ఏమి? అక్కడ ఐసోట్రోపిక్ మెటీరియల్ గురించి చెప్పుకున్నాం, ఇక్కడ ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అంటే ఏమి? మామూలుగా ఒక డెఫినేషన్ మాదిరి చూసుకున్నాం. ప్రాపర్టీస్ ఆర్ డిఫరెన్స్ ఇన్ 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్. దట్ ఈస్ ప్రతి డైరెక్షన్ లో ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో డిఫరెంట్ గా ఉంటాయి, అలాగే వై డైరెక్షన్, అలాగే జెడ్ డైరెక్షన్. ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్. 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఒక డైరెక్షన్ లో ఒక మాదిరి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ ఆర్ అన్ఐసోట్రోపిక్ మెటీరియల్స్. దీనికి ఏమవుతున్నాయంటే ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్. ఒక్కో డైరెక్షన్ లో ఒక్కో ప్రాపర్టీస్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ ఏమంటే క్రిస్టల్స్ వస్తాయి అనమాట. ఇవి జస్ట్ నోట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అజంప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్. ఈ అజంప్షన్స్ ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. ఫస్ట్ అజంప్షన్ ఏమి? మెటీరియల్ ఇస్ హోమోజీనియస్. దట్ మీన్స్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ త్రూఅవుట్ ద వాల్యూమ్. అంటే త్రూఅవుట్ ద వాల్యూమ్ ప్రాపర్టీస్ ఈక్వల్ అంటే ఏమంటే డెన్సిటీ ఈస్ కాన్స్టాంట్. డెన్సిటీ అనేది మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్ లో వచ్చి ఉంటుంది, అలా ఐ థింక్ క్లాస్ కూడా జరిగింది. కాబట్టి డెన్సిటీ ఈస్ కాన్స్టాంట్. లేకపోతే దీన్ని ఇంకో విధంగా ఏం రాయొచ్చు? ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇన్ వన్ డైరెక్షన్ అట్ ఆల్ పాయింట్స్, ఐదర్ ఎక్స్ డైరెక్షన్ ఆర్ వై డైరెక్షన్ ఆర్ జెడ్ డైరెక్షన్. ఏదో ఒక డైరెక్షన్ లో ఆల్ ప్రాపర్టీస్ ఈక్వల్ గా ఉంటాయి అంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఐసోట్రోపిక్. ఐసోట్రోపిక్ అంటే ఏమి? ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అట్ ఏ పాయింట్. ఒక పాయింట్ దగ్గర నుంచి అన్ని డైరెక్షన్స్ లో ఈక్వల్ గా ఉంటాయి ప్రాపర్టీస్ అనేది ఐసోట్రోపిక్ ప్రాపర్టీస్, అది అజంప్షన్. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఎలాస్టిక్. అన్లోడింగ్ తర్వాత ఎటువంటి పర్మనెంట్ స్ట్రెయిన్ అందులోన
స్టోర్ అవ్వకోకున్నట్లు ఏదైతే ఉంటుందో దాన్ని లీనియర్ ఎలాస్టిక్ గా తీసుకుంటాం. ఈ 3 అజంప్షన్స్ హుక్స్ లాకి యూస్ చేస్తామంట. ఈ 3 అజంప్షన్స్ ఖచ్చితంగా మనకి ఎవ్రీ ఎగ్జామ్ లో అడుగుతానే ఉంటాడు. కాబట్టి ఈ 3 ఎగ్జామ్స్ ని మనం ఎంత బాగా గుర్తు పెట్టుకొని అర్థం చేసుకొని గుర్తు పెట్టుకుంటే మనకు అంత బాగుంటుంది. నెక్స్ట్ నోట్ పాయింట్స్ ఏమంటే ఇవి ఇంపార్టెంట్. హుక్స్ లా ఈజ్ వ్యాలిడ్ అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్, దట్ ఈస్ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్. నెక్స్ట్ ఆర్థోట్రోపిక్ మెటీరియల్ అంటే ఏమి? ఆర్థోట్రోపిక్ మెటీరియల్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి. 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. నాన్ ఐసోట్రోపిక్ ఆర్ అనైసోట్రోపిక్ అంటే ఏమంటే డిఫరెంట్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్, ఒక్కో డైరెక్షన్ లో ఒక్కో మాదిరిగా ఉంటాయని దీనికి వస్తాయి. నెక్స్ట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఇవి ఇంపార్టెంట్. ఇంకా మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వచ్చినాయంటే ఇంక ఇక్కడ నుంచి మనకి ఏమవుతాయంటే మొత్తం ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ పైన మనకు చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి. అవి కూడా మనము స్లైడ్స్ లో పెట్టున్నాము. సో అవి కూడా నెక్స్ట్ మనం చెప్పుకుందాము. ఒక్కొక్కటి చూసుకుంటే పోదాం. ఫస్ట్ ఏమంటే దీనికి హుక్స్ లా వ్యాలిడ్ అయితేనే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అన్ని మనకు వస్తాయన్నమాట. హుక్స్ లా ఇన్వాలిడ్ అనేది ఏమి ఉండదు. మనకి బేసిక్ ఇదే కాబట్టి హుక్స్ లా వ్యాలిడ్ అయితేనే ఈ ఎలాస్టిక్ కాన్స్టెంట్ గురించి మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏమి? యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, దట్ మీన్స్ ఈ అంటే ఏమి? ఫస్ట్ మనకు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎప్సిలాన్. హుక్స్ లా మనకి ఇదే కదా చెప్పిండేది. సో ఈ అంటే ఏమవుతుందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు నార్మల్ స్ట్రెస్ బై నార్మల్ స్ట్రెయిన్. రాసుకోండి ఈ పాయింట్. నార్మల్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నార్మల్ స్ట్రెస్ అపాన్ నార్మల్ స్ట్రెయిన్. దట్ ఈస్ నార్మల్ స్ట్రెయిన్. ఇది అడగకపోయినా నెక్స్ట్ షియర్ మాడ్యులస్ అనేది ఎక్కువ అడుగుతాడు. ఇది వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. నెక్స్ట్ వచ్చేసి షియర్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. దీన్ని మనం కొన్నిసార్లు జి అని చెప్తాడు నొటేషన్. నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు సి అంటాడు అన్నమాట. సో ఏదైతేనే ఒకటే కాన్సెప్ట్, అయితే ఒకటే. మనకి ఇక్కడ ఏమవుతుందంటే షియర్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఏమంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ upon shear strain. That means shear stress ఏముంది tau, shear strain ఏముంది phi. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ అపాన్ షియర్ స్ట్రెయిన్. ఇది ఖచ్చితంగా అడుగుతాడు మనకి. వాట్ ఈస్ ద మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ ఆర్ షియర్ మాడ్యులస్ అంటే ఏమి అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో చాలా క్వశ్చన్స్ లో వచ్చినాయి ప్రీవియస్ క్వశ్చన్స్ లో. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ షియర్ స్ట్రెస్ అపాన్ షియర్ స్ట్రెయిన్. గుర్తు పెట్టుకోండి, రాసుకోండి, బాగా బైహార్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బల్క్ మాడ్యులస్ ఆర్ వాల్యూమెట్రిక్ మాడ్యులస్ అంటారు. దీన్ని బిఆర్ తో డినోట్ చేస్తాం. ఇది కూడా అడుగుతాడు ఎగ్జామ్ లో. చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ లో చాలా దాంట్లో అడిగినాడు అనమాట. సో దీనికి మనం రాసుకుంటే ఏం రాయొచ్చు అంటే బిఆర్ కే ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్ అపాన్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇది ఏమండి? ఇది ఈవి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ బి వచ్చేసి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఇది వచ్చేసి డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్. ఇది వచ్చేసి డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ direct axial stress upon volumetric strain is known as the bulk modulus or volumetric strain, volumetric modulus అంటారు. సో సిగ్మా వచ్చేసి డైరెక్ట్ స్ట్రెస్ ఫ్రమ్ 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అని కూడా వస్తాయి. మళ్ళీ చెప్దాం పర్పెండిక్యులర్ డైరెక్షన్స్. ఇది అంత రాకపోవచ్చు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్ ఫ్రమ్ 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ అని రాసుకోండి. ఫ్రమ్ 3 perpendicular
ఓకే, ఇప్పుడు బల్క్ మాడ్యులస్ దగ్గర ఉన్నాం కదా. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్ ఫ్రమ్ 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్స్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏమి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనే అది కూడా ఒక రేషియోనే. మళ్ళా చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనమాట. సో ఇక్కడ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుతుంది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ డెల్టా వి అపాన్ ఒరిజినల్ వాల్యూమ్. చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్, ఇట్ ఈస్ ద రేషియో. ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై వాల్యూమ్. సో ఇది వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. దీనిపైన కూడా మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి అనమాట. డైరెక్ట్ యాక్సియల్ స్ట్రెస్ ఫ్రమ్ 3 పర్పెండిక్యులర్ డైరెక్షన్ టు ద వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది. సో నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో వచ్చేసి ఇట్ ఈస్ ద రేషియో, రాస్తాను ఇట్లా పాయింట్ నేను. It is the ratio of mu is equal to, it is the ratio of lateral strain. It is the ratio of lateral strain to the longitudinal strain. అయితే దీనికి ఏం చేస్తాం అంటే మనం ఒక మైనస్ సింబల్ అన్ని ఒకటి పెడతాం అనమాట. ఇక్కడ మైనస్ లేటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. ఎందుకు ఇది ఇట్లా మైనస్ తో మనం చెప్తామంటే, ఇప్పుడు ఒక బార్ తీసుకున్నాం మనము, ఇట్లా ఉంది. దీనికి సమ్ అమౌంట్ లోడ్ తో పి అనే ఒక లోడ్ అప్లై చేసినాం అనుకున్నాం. పి అనే లోడ్ అప్లై చేసినాము. అప్లై చేస్తే మనకి ఏమైంది? బార్ అనేది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? లేటరల్ గా ఈ యొక్క డైమెన్షన్ అనేది మనకి తగ్గిపోయింది అనమాట. ఇంత డైమెన్షన్ అనేది తగ్గిపోయింది. సో lateral strain upon longitudinal strain is known as the Poisson's ratio. Poisson's ratio వచ్చేసి మనకు న్యూ, దీని రేంజ్ ఎంత ఉంటుందంటే -1 less than or equal to mu is less than or equal to 0.5. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ కి ఈ రేంజ్ ఉంది, -1 to 0.5. నెక్స్ట్ ఒక పాయింట్ రాస్తున్నాం ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ ఏమని, ఒకటి కార్కు పాయిజన్స్ రేషియో వచ్చేసి 0, ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఫర్ గ్లాస్, ఫర్ గ్లాస్ న్యూ వాల్యూ ఈస్ varies from 0.01 to 0.05.
నెక్స్ట్ అట్లే థర్డ్ పాయింట్, పాయిజన్స్ రేషియో ఫర్ కాంక్రీట్. కాంక్రీట్కి ఎంత అని అంటే మ్యూ వాల్యూ వచ్చేసి 0.1 to 0.2. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఫర్ లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్. For linear elastic materials, mu will be from 0.25 to 0.42. ఇక్కడ మనకు ఎందుకు లీనియర్ ఎలాస్టిక్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నానంటే, మనకు క్వశ్చన్లో ఏం చేస్తామంటే కొన్ని అడుగుతాడు. ఫస్ట్ ఒక అల్యూమినియం ఉంది, లేదంటే ఇక్కడ మైల్డ్ స్టీల్ ఉంది, అవన్నీ ఏమైతే అంటే లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్సే. ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే 0.3 అని ఇచ్చేసి ఉంటాడు అనమాట. మనకేమో అది ఇక్కడ మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్లో, మనం చెప్పుకునే ఎగ్జాంపుల్స్లో అల్యూమినియం లేదు, మైల్డ్ స్టీల్ లేదు. కానీ అయిపోయి ఏం చేసినాడు, క్వశ్చన్లో అడిగినాడు మైల్డ్ స్టీల్కి లేదంటే అల్యూమినియంకి పాయిజన్స్ రేషియో ఎంత అని. సో అవన్నీ మనకి లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ కావడం వలన మనకి 0.25 నుంచి 0.42 మధ్యలో ఏదైనా ఆప్షన్లో వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కార్కు 0, గ్లాస్కి 0.01 to 0.05, నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్కి 0.1 to 0.2 అని. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, పర్ఫెక్ట్లీ రిజిడ్ రబ్బర్. ఫర్ రబ్బర్ ఈ పాయింట్ కూడా రాసేస్తాం, రాసిన తర్వాత డిస్కస్ చేద్దాం. ఫర్ రబ్బర్ మ్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0.5. ఇది ఖచ్చితంగా ఎగ్జామ్ అడుగుతాడు. ఇదిను ఆ కార్కుది. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్. లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ ఏమేమి అంటే ఎగ్జాంపుల్స్, లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ ఏవేవి వస్తాయంటే మనకి లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ ఆర్ అల్యూమినియము, మైల్డ్ స్టీల్, ఇవన్నీ వస్తాయి. మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో అల్యూమినియంకి లేదంటే మైల్డ్ స్టీల్కి పాయిజన్స్ రేషియో ఎంత అని అంటారు. మనం ఏమనుకుంటాము, మనం చెప్పిన దానిలో కార్క్ ఉంది, గ్లాస్ ఉంది, కాంక్రీట్ ఉంది, లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ ఉన్నాయి. లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ అంటే మనం అర్థం చేసుకోలేము. అది అర్థం చేసుకోవాలి మనం ఏం చేస్తామంటే వేరే వాల్యూ ఏదో పెట్టేస్తాము. కాకపోతే ఏమంటే మనం ఎప్పటికే కానీ అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైనా కొత్త ఏదైనా మనకు మెటీరియల్ ఏదైనా అడిగినాడంటే 0.25 నుంచి 0.42 మధ్యలో చేస్తాము. ఎప్పటికైనా మనకు ఒక మార్క్ వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ ఏదంటే అల్యూమినియం, మైల్డ్ స్టీల్ అవన్నీ వస్తాయి. చేసాను వస్తుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నవీన్ కుమార్? అర్థమైంది. చెప్పండి సార్. ఇది లీనియర్ ఎలాస్టిక్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఒకసారి పాయిజన్స్ రేషియో ఒకసారి చెప్పండి సార్. కొంచెం గట్టిగా చెప్పండి. ఈ పాయిజన్స్ రేషియో ఒకసారి చెప్పండి సార్ నాకు. ఇంకొకసారి చెప్పాలా? సరే చెప్తా. పాయిజన్స్ రేషియో అంటే ఏం లేదబ్బా, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. లేటరల్ స్ట్రెయిన్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ డ్రా చేసాం కదా, ఈ డ్రా చేసిన దాంట్లో ఏముంది, లోడ్ టెన్సైల్ లోడ్ అప్లై చేసినప్పుడు లేటరల్ గా ఏమైంది, డైమెన్షన్ రెడ్యూస్ అయినాయి అనమాట. లేటరల్ గా ఏమైనా డైమెన్షన్ రెడ్యూస్ అయినాయి. లాంగిట్యూడినల్ గా డైమెన్షన్స్ ఏమైనాయి, లాంగిట్యూడినల్ లేటరల్ అంటే ఏమీ లేదు. లెంత్ యాక్సెస్ ఏదైతే ఉందో అది లాంగిట్యూడినల్ యాక్సెస్. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాంగిట్యూడినల్ స్ట్రెస్ లెంత్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది లాంగిట్యూడినల్. ఇక్కడ మనం అప్లై చేసినది లెంత్ డైరెక్షన్ ఉంది కాబట్టి అది కిందది ఏమవుతుంది, లాంగిట్యూడినల్ డైరెక్షన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇక్కడ ఇది వచ్చేసి లాంగిట్యూడినల్ డైరెక్షన్. ఇక్కడ ఇంకా వేరేది ఏదైతే ఉందో లేటరల్ డైరెక్షన్. అంటే లేటరల్ డైరెక్షన్ ఏముంది, డైమెన్షన్ తగ్గింది కాబట్టి దానికి మైనస్ అని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి లాంగిట్యూడినల్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లేటరల్ స్ట్రెయిన్ టు దట్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ ద పాయిజన్స్ రేషియో. దాని రేషియో ఎలా ఉంటుంది, దాని మ్యాక్సిమం వచ్చేసి -1 నుంచి
మైనస్లో -1 అనేది మ్యాక్సిమం లిమిట్. పాజిటివ్ ఇంటిజర్స్ వచ్చినప్పుడు 0.5 అనేది మ్యాక్సిమం ఇంటిజర్. అంటే మినిమం వచ్చేసి -1, మనం మైనస్ మినిమం తీసుకున్నాం. మైనస్ వచ్చేసి మినిమం వచ్చేసి -1, 0.5 వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 0.5 అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏమేమి, కార్కు పాయిజన్స్ రేషియో 0, ఇది చాలా ప్రీవియస్ క్వశ్చన్స్ లో అడిగినాడు. నెక్స్ట్ గ్లాస్కి అడుగుతాడు ఒకసారి 0.1 to 0.05, ఆ రేంజ్ లో ఏదైనా ఒక వాల్యూ ఇచ్చినా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంక్రీట్ 0.1 to 0.2. గ్లాసు కాంక్రీట్ అడగడు, కానీ కార్కు లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ రబ్బరు, ఈ మూడు ఫస్ట్ ఇంపార్టెంట్. ఈ 4 మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ మూడే మనకి. కార్కు లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ రబ్బరు, కార్కు 0, రబ్బర్కు 0.5, లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ కి 0.25 to 0.42 ఉంటాం. 0.25 to 0.42 అనేది మనకి ఏం చేస్తాడు, లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ అంటాడు, కానీ అక్కడ ఎగ్జామ్ లో ఏం చేస్తాడు, వేరేది ఏదో ఇచ్చింటాడు. సపోజ్ అల్యూమినియం, కాపరు, మైల్డ్ స్టీల్ అంటాడు అన్నమాట. సో అక్కడికి వెళ్ళినాక మనకు ఏం చేస్తారంటే, లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్స్ అన్నప్పుడు మనకు ఆప్షన్ లో లేదు. మనం మనం ఏం నేర్చుకున్నాం, కార్కు తెలుసు, గ్లాస్కు తెలుసు, కాంక్రీట్కి తెలుసు, నెక్స్ట్ రబ్బర్కి తెలుసు. ఇవి కాకుండా కొత్త మెటీరియల్ ఏదైనా ఇచ్చినాడంటే ఆయన ఖచ్చితంగా లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్ ఉంటుంది. మీరు ఆప్షన్ లో మీకు తెలియకపోయినా 0.25 నుంచి 0.42 మధ్యలో ఏదైనా మెటీరియల్ దొరుకుతుంది కదా, దాన్ని పెట్టేయండి, అప్పుడు అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేను పెట్టినాను దానికి సంబంధించి, అది అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్పినట్లు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ లేవు, పాయిజన్స్ రేషియోకి యూనిట్స్ లేవు. వంశీకృష్ణ ఆస్క్డ్ వన్ క్వశ్చన్, పాయిజన్స్ రేషియోకి యూనిట్స్ లేవా సార్ అని. యూనిట్స్ లేవు, బికాస్ ఎందుకంటే మనకు ఏదైతే ఇక్కడ ఏముంది, రేషియో అనమాట, లేటరల్ స్ట్రెయిన్ టు లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, స్ట్రెయిన్ అపాన్ స్ట్రెయిన్ డివైడ్ చేస్తే ఏమవుతుంది, అన్ని క్యాన్సిల్ అయిపోతాయి, డైమెన్షన్లెస్ క్వాంటిటీ, యూనిట్స్ లేవు. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ది ఎలాస్టిక్ కాన్స్టెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకో 4 పాయింట్లు రాసుకొని చెప్తా. జనరల్లీ ఇక్కడ రాసుకోండి, జనరల్లీ నోట్ అని చెప్పేసి రాసుకోండి. జనరల్ గా మ్యూ అనేది పాజిటివ్ గానే ఉంటుంది. జనరల్లీ మ్యూ ఈజ్ పాజిటివ్ ఫర్ ఆల్ బిల్డింగ్ మెటీరియల్స్. మ్యూ ఈజ్ పాజిటివ్ ఫర్ ఆల్ బిల్డింగ్ మెటీరియల్స్. కానీ మ్యూ అనేది ఎప్పుడు నెగిటివ్ గా ఉంటుంది అంటే, మ్యూ ఈజ్ నెగిటివ్ ఫర్ హ్యూమన్ టిష్యూస్. మానవ కణజాలాలకు ఇది నెగిటివ్ గా ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఏం అడగలేదు, నెగిటివ్ ఏ దానికి ఉంది అనేది ఏం అడగలేదు. మామూలుగా అయితే ఫర్ ఆల్ బిల్డింగ్ మెటీరియల్స్ కి మ్యూ వాల్యూ ఈజ్ పాజిటివ్. మ్యూ వాల్యూ ఈజ్ పాజిటివ్ ఫర్ ఆల్ బిల్డింగ్ మెటీరియల్స్. మ్యూ వాల్యూ ఈజ్ నెగిటివ్ ఫర్ హ్యూమన్ టిష్యూస్. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, సెకండ్ పాయింట్ అని చెప్పేసి రాసుకోండి. నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ elastic constants. Number of independent elastic constants for different types of materials. దీంట్లో మళ్ళా సబ్ హెడింగ్ 1 ఏముంది, ఐసోట్రోపిక్ మెటీరియల్స్. ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అంటే ఏమి డెఫినేషన్? A material which is having same properties in all directions at a point. Homogeneous అయితే same properties in one direction or throughout the volume. That means density is constant. So isotropic materials కి independent elastic constants ఎన్ని అంటే 2. అవి ఏవేవంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ పాయిజన్స్ రేషియో. నెక్స్ట్ వచ్చేసి ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అయిపోయింది కదా. సెకండ్ వన్ వచ్చేసి ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్. ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ కి ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ 21 ఉంటాయి.
నెక్స్ట్ అన్ఐసోట్రోపిక్ మెటీరియల్స్, థర్డ్ వన్. అన్ఐసోట్రోపిక్ ఆర్ నాన్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ కి ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టాంట్ అనేవి 21 ఉంటాయి. ఈ నోట్ పాయింట్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ పాయింట్, ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్ ఫర్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ 2 అనేది ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ కి 9, అన్ఐసోట్రోపిక్ మెటీరియల్స్ 21 అనేవి ఇవి కొంచెం హైయర్ క్యాడర్ ఎంటెక్ లెవెల్లో వీటి గురించి క్లియర్ గా ఉంటుంది అనమాట. మనకు ఇక్కడ డిప్లొమా బీటెక్ లెవెల్లో అయితే ఐసోట్రోపిక్ మెటీరియల్స్ దట్ ఈస్ ఇండిపెండెంట్ కాన్స్టాంట్ 2, దట్ ఈస్ ఈ అండ్ మ్యూ, దీని గురించే ఉంటుంది. ఈ ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అన్ఐసోట్రోపిక్ మెటీరియల్స్ కి ఈ ఇండిపెండెంట్ కాన్స్టాంట్స్ అన్ని మనకి ఏమైతాయి అంటే ఎంటెక్ లో వస్తాయి అనమాట. ఏం అవసరం లేదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి. ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ కి అయితే నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్ 9, అన్ఐసోట్రోపిక్ ఆర్ నాన్ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ కి ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టాంట్ అయితే 21, ఐసోట్రోపిక్ మెటీరియల్స్ కి అయితే 2, దట్ ఈస్ ఈ అండ్ మ్యూ. ఓకే, ఐ థింక్ ఈ పాయిజన్స్ రేషియో అందరికీ అర్థమైందనే ఉద్దేశంతో నేను అనుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్తున్నాను. ఎనీ డౌట్స్ మీరు ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టొచ్చు చాట్ బాక్స్ లో. కొంచెం తొందరగా ఏదైనా డౌట్స్ ఉంటే పెట్టండి. Shall I move to next one? No, sir. Okay, thank you. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఇవే, నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్, పాయిజన్స్ రేషియో, హుక్స్ లా వ్యాలిడిటీ పాయింట్స్, అప్పుడు ప్రొపోర్షనాలిటీ లిమిట్ అనేది, ఇవే పాయింట్స్ అన్నమాట. ఫస్ట్ రిలేషన్ వచ్చేసి వీటిని మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి ఖచ్చితంగా ఎగ్జాంపుల్గా అడుగుతాడు, ఎగ్జామ్కి ఖచ్చితంగా అడుగుతాడు. E is equal to 3k into 1 minus 2 mu. నెక్స్ట్ రిలేషన్ వచ్చేసి E is equal to 2g into 1 plus mu. E for Young's modulus of elasticity, G for shear modulus or modulus of rigidity, and mu is Poisson's ratio, K is bulk modulus or volumetric modulus. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, E is equal to 9 kg by 3k plus g. ఇక్కడ కొన్నిసార్లు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఈ షేర్ మాడ్యులస్ ని సి అని కూడా చెప్తాడు, ఆ బల్క్ మాడ్యులస్ ని కే తీసేసి బి అని కూడా పెడతాడు. సో అది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్త్ రిలేషన్, మ్యూ పాయిజన్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3k minus 2g by 6k plus 2g. ఇవి 4 కాన్స్టాంట్స్, ఎలాస్టిక్ కాన్స్టాంట్స్ మధ్యలో రిలేషన్. ఈ 4 చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, I will take the class later. Okay. ఒక ఈ ఎలాస్టిక్ కాన్స్టాంట్స్ వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ కాన్స్టాంట్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది లేకపోయినట్లా. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో మనకు దీనికి సంబంధించిన ఎగ్జామ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని ఉన్నాయి, ఒక 26, 27 వరకు తయారు చేసి పెట్టినాను. ఇవన్నీ కొంచెం బాగా ప్రిపేర్డ్గా రండి. నెక్స్ట్ క్లాస్కు మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడికి ఐఎమ్ ఎండింగ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. ఎవరైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు, ఒక 2 minutes. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?